హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి సేమ్ ప్రీవియస్ లాగానే మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ వచ్చాను. ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. సేమ్ అండి, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అవి ఎలా ఈజీగా అనలైజ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, తక్కువ టైంలో ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అలానే మీరు కూడా మంచి సపోర్ట్ ఇస్తే లైవ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఒక క్వశ్చన్కి ఒక రాంగ్ ఆన్సర్ అనేది పెట్టానంట, మన ఫ్రెండ్స్ అనేది కామెంట్ చేశారు. సో అలానే మీరు వీడియో ఎండ్ వరకు చూసి మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇలా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను అది రెక్టిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అని నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే ఎక్స్ప్లెనేషన్ అంతా కరెక్టే ఉంది, బట్ లాస్ట్లో ఆన్సర్ అనేది రాంగ్ పెట్టానంట. అదేంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఈరోజు నిన్నటి క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఒకసారి. చూడండి ఒకసారి. ఇది చూడండి, నిన్నటి క్వశ్చన్ అండి. ఇది సేమ్ ప్రాబ్లం అండి, బట్ నిన్న ఆప్షన్ వచ్చేసి సి, అది లెఫ్ట్ 10 minutes పెట్టాల్సింది. నేను లెఫ్ట్ 15 minutes అని చెప్పానంట. అది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, వెరోనికా స్టార్టెడ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ వాక్డ్ 25 meters టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ సైడ్ అంటే ఇటే కదండి, ఇదే కదా వెస్ట్ ఇదే కదండి. సో ఇక్కడ నుంచి ఒక పాయింట్ నుంచి వెరోనికా ఒక 25 meters వెళ్ళిందండి. ఇక్కడ నుంచి 25 meters. నెక్స్ట్ షీ దెన్ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 5 meters. ఇక్కడ నుంచి 25 meters వెళ్ళాక రైట్ సైడ్ టర్న్ అయింది. రైట్ సైడ్ ఎటు అవుతుంది? వెస్ట్ సైడ్ వెళ్ళే వరకు రైట్ సైడ్ ఎటు అవుతుంది? నార్త్ సైడ్ అవుతుంది. నార్త్ సైడ్ 5 meters వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ దేర్ షీ టర్న్ రైట్. మళ్ళీ నార్త్కి వెళ్ళే వరకు రైట్ సైడ్ ఎటు అవుతుంది? ఈస్ట్ సైడ్ కదా. ఈస్ట్ సైడ్ ఎన్ని మీటర్స్ వెళ్ళింది? 15 meters వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి 15 meters ఇటు సైడ్ వస్తుంది. ఇదొక 15 meters తీసుకుందాం. అంటే కింద 25కి మ్యాచ్ కావాలి కదా. 25లో ఇక్కడికి వచ్చింది అనుకోండి. 25లో 15 ఇక్కడ ఈ పాయింట్కి వచ్చింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇక్కడ 10 ఉంటుంది, ఇది 10 ఉంటుంది, ఇది 15 ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, అండ్ షీ టర్న్ రైట్ అగైన్ అండ్ వాక్డ్ 5 minutes. ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్ళే వారిది రైట్ సైడ్ ఎట్ అవుతుంది? మళ్ళీ సౌత్ సైడే కదా. అంటే కిందికి మళ్ళీ ఒక 5 meters వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ సేమే కదా. అంటే సేమ్ మళ్ళీ ఈమె ఫస్ట్ 25 meters ఎక్కడికి వెళ్ళిందో ఆ లైన్కి మళ్ళీ టచ్ అవుతుంది కదా. మిడిల్లో ఒక 15 meters తర్వాత టచ్ అవుతుంది కదా. ఈ 15 meters ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని 25లోకి వెళ్ళి ఈ 15 తీసేస్తే 10 కదా ఉండేది మనకి. 10 meters ఇక్కడ ఉంది. ఓకే, విచ్ సైడ్ షీ షుడ్ టర్న్ అండ్ హౌ మచ్ డిస్టెన్స్ షీ షుడ్ వాక్ ఇన్ ఆర్డర్ టు రీచ్ స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ వెళ్ళడానికి ఏ సైడ్ వెళ్ళాలి, ఎన్ని మీటర్స్ వెళ్ళాలి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 - 20 పోయింది, 25 పోయింది, అంటే 10 కదా మిగిలింది. ఎటు సైడ్ ఉంది? సౌత్ సైడ్ వెళ్ళే వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ ఇటు సైడ్ ఉంది కదా, అంటే ఈస్ట్ సైడ్ ఉంది. సౌత్ సైడ్ వాళ్ళకి ఈస్ట్ సైడ్ ఏది అవుతుంది? లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ 10 meters. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. ఇది నిన్న ఆన్సర్ ఇన్ 15 అని చెప్పేసి డి పెట్టానంట, అది రాంగ్ అండి. ఇది సి, లెఫ్ట్ సైడ్ 10 meters. ఓకే, ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 జీకే క్వశ్చన్స్ నేర్చుకుంటాం కదా డైలీ. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వేర్ ఈజ్ ద ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లొకేటెడ్? ఇండియాలో ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ లొకేటెడ్ అయిందని క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వారణాసి, జమల్పూర్, బెంగళూరు అండ్ పూణే. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. జమల్పూర్లో లొకేట్ అయిందండి. లొకేటెడ్ అయింది 1888లో లొకేట్ అయింది. అప్పుడు ఓన్లీ జస్ట్ టెక్నికల్ స్కూల్గా
స్టార్ట్ చేశారు, అంటే సాంకేతిక స్కూల్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1927లో ఇండియన్ రైల్వే కోసం మెకానికల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ ఇన్స్టిట్యూట్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా మార్చారండి. ఓకే, నెక్స్ట్ జీకే క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా? వేగవంతమైన ట్రైన్ ఏది ఇండియాలో అనేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ఒక్క నిమిషం అండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గతిమాన్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ అండ్ రాజధాని ఎక్స్ప్రెస్. ఫాస్టెస్ట్ ట్రైన్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. రీసెంట్గా చేశారు కదా, అదే ఎక్స్ప్రెస్ అండి. ఇది వచ్చేసి గంటకు 180 km/h, గంటకి 180 km స్పీడ్తో ట్రావెల్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది 150 km ఉంది, 150 km/h. నెక్స్ట్ 180 తర్వాత ఈ మధ్యలో ఇది ఉంది, గతిమాన్ ఎక్స్ప్రెస్ 160 km అండి. ఇది ఫస్ట్ 180 వందే భారత్, నెక్స్ట్ గతిమాన్ 160, నెక్స్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 150 అండి. మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఢిల్లీ నుంచి వారణాసి అండ్ ఇంకోటి ముంబై నుండి అహ్మదాబాద్కి మధ్యలో ఈ ట్రైన్ అనేది ఇప్పుడు రన్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మన రెగ్యులర్ రీజనింగ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, ఈరోజు రీజనింగ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే అండి. వాట్ విల్ బీ సిస్టర్ ఏజ్, టోటల్ ఏజ్ ఆఫ్టర్ 10 years ఫ్రమ్ నౌ? ఇక్కడ ఒక సిస్టర్ ఏజ్ 10 years తర్వాత ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడిగాడండి. సో ప్రజెంట్ కింద ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి చూద్దాము. లీనాస్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 20 years. ఈ లీనా ఎవరు అసలు మనకు తెలియదు. మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో లీనా అనేది లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. అంటే ఒక్కటే చూస్తే ఫస్ట్ సింగిల్గా చూసుకోవాలి, తర్వాత ఇంకోటి సింగిల్గా చూడాలి, తర్వాత రెండు కలిపి చూడాలి. సో ఫస్ట్ చూస్తే రాంగ్. నెక్స్ట్ లీనా సిస్టర్ ఏజ్ ఈజ్ డబుల్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏజ్ ఆఫ్ లీనా. ఇప్పుడు చూడండి, ఈ లీనా సిస్టరే కదా ఇక్కడ సిస్టర్ అంటే. ఓకే, అంటే సెకండ్ ఓకే అయింది, బట్ ఆడ ఏం అడిగాడు, లీనాస్ సిస్టర్ ఏజ్ ఈజ్ డబుల్ ఆఫ్ ద 1/4 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ లీనా. లీనా కన్నా తన సిస్టర్ది 1/4, అంటే తన ఏజ్లో 1/4 ఏజ్ తనది అన్నట్టు. ఓకే, ఇది ఓకే అయింది, బట్ మన క్వశ్చన్ ఏం అడిగాడు, ఆఫ్టర్ 10 years అన్నాడు. ప్రజెంట్ లీనా ఏజ్ ఎంత వచ్చింది, 20 years. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, రెండు కలిపి చూడండి, రెండు కలిపితే లీనా ఏజ్ వచ్చేసి 20 years, లీనా సిస్టర్ ఏజ్ ఎంత, లీనా ఏజ్లో 1/4 ఏజ్, అంటే 20 × 1/4, అంతే కదా. అంటే 1/4 కదా లీనా సిస్టర్స్ ఏజ్. 4 1s 4 5s, అంటే ఇప్పుడు లీనా ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 5 × 2 చేయాలి కదా, డబల్ కదా. సో 10. ప్రజెంట్ వచ్చేసి లీనా సిస్టర్ ఏజ్ వచ్చేసి 10. తర్వాత ఏమడిగాడు, ఏజ్ ఆఫ్టర్ 10 years కదా. ఆఫ్టర్ 10 years అంటే +10, 20 years, అంతే కదా. ఇప్పుడు రెండు కలుపుతున్నాయి కదా, మనకు రెండు సాటిస్ఫై అవుతున్నాయి కదా, ఆన్సర్ వచ్చింది. సో ఏంటిది ఆప్షన్ వచ్చేసి డి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియెంట్. అంటే రెండు స్టేట్మెంట్స్ అయితేనే మనకి సిస్టర్స్ ఏజ్ ఎంత అనేది కనుక్కుంటాం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. అంటే ఇక్కడ చూడండి, రైటర్ అనేది పెన్గా రాశారు. నెక్స్ట్ టైలర్ అనేది ఏంటి అనేసి క్వశ్చన్ అండి. రైటర్ అంటే పెన్తోనే కదా రాస్తారు, అంటే రైటర్కి పెన్నుకి సంబంధం ఉంది కదా. సో అలానే
ఇక టైలర్కి రిలేషన్ ఏంటో చూడండి. టైలర్ అంటే క్లాత్స్ అన్న ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ నీడిల్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నీడిల్ అన్న ఉండొచ్చు, లేకపోతే దారం థ్రెడ్ అన్న ఉండొచ్చు, లేకపోతే మెషిన్, టైలర్ మెషిన్. సో ఇట్లా ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి నీడిల్ ఉన్నది కాబట్టి నీడిల్ అండి. యాక్స్ అంటే గొడ్డలి, ఇది మన టైలర్ వాడడు. సా అంటే రంపం, అది కూడా వాడరు. స్కాల్పెల్ అంటే సిజేరియన్ నైఫ్ అండి, అది కూడా వాడరు. సో నీడిల్ చూదుతోనే కదా బట్టలు కుట్టేది, సో నీడిల్ ఈజ్ ఆన్సర్. అలాగే మీకు ఇంకొన్ని వర్డ్స్ ఇస్తాను చూడండి. ఫార్మర్ వచ్చేసి ప్లవ్, నాగలి. అండ్ ఈ స్కాల్పెల్ వచ్చేసి సర్జన్. చెఫ్ వచ్చేసి నైఫ్. ఓకే, ఇలా ఇంకొన్ని పదాలు ఉన్నాయండి, అవి కూడా నేను పీడిఎఫ్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ మనకి ఛానల్కి పీడిఎఫ్ లింక్ ఇంకా అప్లోడ్ చేయడానికి రాలేదు ఆప్షన్. సో త్వరలోనే వస్తుంది, రాగానే నేను పెట్టేసి పోస్ట్ కూడా చేస్తాను, కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th letter cluster అండ్ సేమ్ వే యాజ్ ద 2nd letter cluster is related to the 1st letter cluster అండ్ 4th letter cluster is related to the 3rd letter cluster. ఇక్కడ చూడండి, డిఫరెంట్ లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు. ఇదొక సెట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ మార్కులు మనం కనుక్కోవాలండి. రెండవ అక్షరం క్లస్టర్ మొదటి అక్షరం క్లస్టర్కు సంబంధం ఉంది. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ లెటర్కి ఏదో రిలేషన్ ఉందంట. అలాగే 4వ అక్షర క్లస్టర్ అండ్ 3వ క్లస్టర్, దీనికి కూడా ఒక రిలేషన్ ఉంది. అట్లనే సేమ్ 5వ క్లస్టర్కి 6వ క్లస్టర్కి సంబంధించిన ఆప్షన్ ఎంచుకోండి అంటున్నాడు. చూడండి ఒకసారి ఎలా వస్తుంది. ఫస్ట్ PORTUGAL అనేది ఎలా వచ్చింది చూడండి ఒకసారి. PORTUGAL ఎలా రాశారు? UTRPOLGAగా రాశారు. P ఎంత? 16, O 15, R 18, T 20, U 21, G7, A1, L 12. అంతే కదా. నెక్స్ట్ దీన్ని ఎలా రాశారు చూడండి. U 21, T 20, R 18, P 16, O 15, L 12, G7, A1. చూడండి ఎలా రాశారు దీన్ని. ఈ రెండు చూడగానే మనకు అర్థమైపోతుంది చూడండి. డిసెండింగ్ ఆర్డర్ అండి. చూడు 21, 20, 18, 16, 15, 12, 7, 1. సాటిస్ఫైడ్ కదా. అలానే సెకండ్ క్లస్టర్ కూడా చూద్దాం చూడండి ఒకసారి. URANUS. U అంటే ఎంత? 21, R 18, A1, N 14, U 21, S అంటే 19. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఫస్ట్ దాని ప్రకారం అయితే ఫస్ట్ ఏమున్నాయి? 21 ఉన్నాయి. 2 21 ఉన్నాయంటే W రావాలి. W నెక్స్ట్ లెటర్ ఏమున్నది? 19, S నెక్స్ట్ 18, R నెక్స్ట్ 14, N నెక్స్ట్ 1, A. ఇదే కదా రావాల్సింది. UUSRNA వచ్చింది కదా. సో ఇదనే సాటిస్ఫై అవుతుంది. సో ఇదే
థర్డ్ క్లస్టర్ కూడా చూద్దాము. ఈ క్లస్టర్ కూడా చూద్దాము. AMRITSAR చూడండి. 1 13 18 9 20 19 1 18. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి? టీ అనేది ఫస్ట్ లెటర్ రావాలి. టీ ఆప్షన్ ఎందులో ఉన్నది? ఏలో లేదు, అంటే ఏ రాంగ్. ఇది సి అండి. BCDలో ఉంది. 20 తర్వాత 19 ఎస్ రావాలి. 19 అంటే ఎస్ రావాలి. ఇప్పుడు చూడండి, ఎస్ ఎందులో ఉన్నది? బీలో లేదు కాబట్టి బి రాంగ్ ఆన్సర్. సిలో డీలో ఉంది. ఓకే, ఎస్ తర్వాత 18 ఆర్ రావాలి. ఆర్ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఆర్ ఇక్కడ ఒక ఆర్, అంటే 2 ఆర్లు రావాలి. 2 ఆర్లు ఎక్కడ ఉన్నాయి? సిలో ఉన్నాయి. ఇక్కడ ఎం ఉంది, ఎం అంటే రాంగ్. సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, మిగతాది కూడా చూద్దాం. ఆర్ తర్వాత 18 తర్వాత ఎం 13 ఉంది కదా, ఎం తర్వాత I9 తర్వాత 11 అంటే ఏఏ. ఇదే కదా రావాల్సింది. చూడండి, వచ్చింది కదా. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ బెస్ట్ కంప్లీట్ ద రిలేషన్ గివెన్ బిలో? ఈ క్రింది వాటిలో ఏ క్రింద ఇవ్వబడిన సంబంధాన్ని ఉత్తమంగా పూర్తి చేస్తుంది? ఇక్కడ AFI:M అని ఇచ్చారు. నెక్స్ట్ ABI:, ఎంత అని ఇచ్చారు. AFI:M అనేది ఎలా రాశారో ఒకసారి చూద్దాం. చూడండి, AFI దాన్ని ఎంలా రాశారు. నెక్స్ట్ ABA దాన్ని ఎలా రాయాలి అని క్వశ్చన్. ఏ అంటే ఎంత? 1, F అంటే 6, I అంటే 9. 169ని M అంటే ఎంత? 13. ఇలా ఎలా రాశారు చూడండి. 13 స్క్వేర్ కదా, 13 స్క్వేర్ అంటే 169 కదా. ఇది సాటిస్ఫై అయింది కదా ఇప్పుడు. అలానే ఈ 1 ABAకి చూద్దాం. 121 అంటే 11 స్క్వేర్ కదా. 11 స్క్వేర్, 11 అంటే ఎంత? K. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, సింపుల్గా అయిపోయింది కదా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిది కూడా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా రాంగ్ ఉంటే కామెంట్లో పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే 2nd లెటర్ క్లస్టర్ రిలేటెడ్ టు ద 1st లెటర్ క్లస్టర్. అంటే ఇంతకుముందు క్వశ్చన్ చూసాం కదా, ఈ రెండింటికి ఏ సంబంధం ఉందో దీనికి వీటికి కూడా సేమ్ సంబంధం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చే వాటికి ఏమొస్తుంది, ఈ రెండింటి ప్రకారం ఏమొస్తుంది అనేది క్వశ్చన్ అండి. సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అండి. చూద్దాం. చూడండి, DXBGSI వీటిని ఎలా రాశారు అసలు చూడండి ఒకసారి. D అంటే ఎంత? 4x 24, B వచ్చేసి 2, 4 24 2. దాన్ని ఎలా రాశారు? 7, S అంటే 19, I అంటే 9. దీనికి ఎలా సంబంధం ఉన్నా చూడండి. ఒకసారి డిఫరెన్స్ చూద్దాము. 4 to 7 -3, +3, 4 to 7 +3 కదా, 4 + 3 7 కదా. 24 19 అంటే 24కి 9కి ఎంత ఉన్నది? 19కి ఎంత ఉన్నది? -5 కదా. ఓకే, నెక్స్ట్ 2కి 9కి +7 కదా. +3 -5 +7 ఉంది. ఇదే రిలేషన్ KVR NQY కూడా వస్తుందో చూద్దాం. K అంటే ఎంత? 11, K అంటే 11, V అంటే 22, R అంటే 18. నెక్స్ట్ N అంటే 14, Q 17,
వై 25 అంతే కదా. ఇక్కడ 11కి 14కి +3, 22కి 17కి -5. ఓకే, సాటిస్ఫై అవుతున్నాయి కదా. 18కు 25కి +7 చూడండి, +3 -5 +7 +3 -5 +7 సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు సేమ్ అలానే జేఎన్పి కూడా తీసుకోవచ్చు కదా. చూద్దాం ఒకసారి. మనకు +3 -5 +7 అనేది రావాలి, అంతే కదా. జే ఎంత 10, ఎన్ 14, పి 16. 10 + 3 13. 13 అంటే ఏం రావాలి, ఎం రావాలి. ఎం ఎక్కడ ఉంది, ఏలో ఉంది, బీలో లేదు అంటే బీ రాంగ్, సిలో ఉంది, డీలో ఉంది. నెక్స్ట్ 14 అంటే 14కి ఎంత -5 రావాలి అంటే 9 రావాలి. -5 అంటే 9 కదా, అంటే ఐ రావాలి. ఐ ఎందులో ఉంది, ఏలో ఉంది, సిలో లేదంటే సి రాంగ్, డీలో ఉంది. నెక్స్ట్ 16 + 7 16 + 7 అంటే ఎంత 13 కదా, సారీ 23 కదా. 23 రావాలి. 23 అంటే డబ్ల్యూ అంటే ఎక్కడ ఉంది, ఏలో ఉంది. ఏ ఈజ్ ఆన్సర్. చూడండి ఒకసారి చెక్ చేయండి. MIW. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సిమిలర్ పేర్ బాల్ త్రో. నెక్స్ట్ 2 బ్రాకెట్స్ ఇచ్చారు, కింద ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్స్ ఈ బాల్ త్రోకి ఏది సాటిస్ఫై అవుతుందో కింద ఆప్షన్లోకి వెళ్ళి ఎంచుకోవాలి మనం. బాల్ త్రో అంటే ఏంటి, బాల్ని త్రో చేస్తున్నాం అంతే కదా. అంటే నెక్స్ట్ ఎలా చూద్దాం. డాగ్ టు పెట్ అంటే ఇది యానిమల్స్ సంబంధించిందండి. ఓకే, ఇది రాదు. నెక్స్ట్ హాకీ బాల్, హాకీకి బాల్కి సంబంధం ఏముందండి, హాకీకి బాల్కి ఏం సంబంధం లేదు. ఓకే, క్యాన్సల్. నెక్స్ట్ బాల్ బ్యాట్, బాల్కు బ్యాట్ ఓకే, క్రికెట్ అంటారు, బాల్ బ్యాట్ ఓకే, కానీ బట్ ఇక్కడ ఏమన్నాడు, బాల్ విసిరేసాడు అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రావాలి కదా. బాల్ హిట్ అన్నా లేకపోతే బ్యాట్తో కొట్టడం హిట్ అన్నా కూడా రావాలి కదా. సో ఇది కూడా రాదు కదా. నెక్స్ట్ ఫుట్బాల్ అండ్ కిక్ అంటే ఫుట్బాల్ని తన్నుతాము, కిక్ ఫుట్బాల్ తన్నడం, ఇది మ్యాచ్ అయింది కదా. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఇక్కడ బాల్ని విసిరాడు, ఇక్కడ ఫుట్బాల్ని తన్నాడు, మ్యాచ్ అయింది కదా. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. దిగువ ఉన్న ఖాళీలో ఎడమ నుండి కుడికి ఒకే క్రమంలో ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసి అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ కింద ఎంటీ బ్లాంక్స్ ఇచ్చాడు కదా, ఆ బ్లాంక్స్ ప్లేస్లో ఏ వర్డ్స్ వస్తాయో ఆ కింద ఇచ్చిన ఆప్షన్లో మన నుంచి తీసుకోవాలి, ఆప్షన్స్ నుంచి తీసుకోవాలి. ఓకే, ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇవి ఒకసారి చెక్ చేయండి. లెటర్స్ కొన్ని రిపీట్ అవుతున్నాయి అంటే ఇది సిరీస్ కావచ్చు, రిపీటెడ్ సిరీసెస్ కూడా కావచ్చు. ఒకసారి చూడండి. ZA-XC CD-CD-AYBX ABC-YB-CA-D ఇక్కడ చూడండి. ఏ లెటర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సేమ్ మళ్ళీ ఎక్కడ కూడా వచ్చింది చూడండి. ఈఏకి మధ్యలో ఎన్ని లెటర్ ఉన్నాయి లెక్క పెట్టుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. నెక్స్ట్ ఇటు కూడా ఏ తర్వాత లెక్క పెట్టుకుందాం చూడండి. 1 2 3 4 ఇక్కడ చూడండి ఎంబడిదే వచ్చింది, మళ్ళీ 4 లెటర్స్ అయితేనే వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈఏ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 చూడండి. ఇవి ఇక్కడ ఓకే కదా, ఇక్కడ ఓకే వచ్చినాయి, 9 9 వచ్చినాయి కదా. ఇక్కడ ZA పక్కన ఉన్నాయి, ఇక్కడ Z మధ్యలో మాత్రమే ఉంది, ఇక్కడ ఏ సింగిల్గా ఉంది, ఇక్కడ AY ఉంది. ఇప్పుడు ఒకసారి ఇలా రాసుకోండి. అంటే నార్మల్గా వీటిని డిస్పోజ్ చేసి కూడా రాసుకోవచ్చు, బట్ నేను ఇంకా ఈజీగా చెప్తున్నాను చూడండి.
ఇక్కడ జెడ్ ఏ డబల్ డాష్ ఎక్స్ సి డబల్ డాష్ సి డి. ఓకే, ఇక్కడ కాగండి, ఎందుకంటే ఇక్కడ సెకండ్ మళ్ళీ ఏ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ డాష్ పెట్టుకొని మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేద్దాము. ఏ వై బి ఎక్స్ డాష్, నెక్స్ట్ ఏ బి సి డాష్. మళ్ళీ చూడండి, లెటర్ జెడ్తో మళ్ళీ స్టార్ట్ అయింది. జెడ్ డాష్ వై బి డాష్ సి ఏ డబల్ డాష్ డి. ఇప్పుడు ఇలా 3 సిరీస్లో రాసుకున్నాను. ఇది చూడండి, ఫస్ట్లో జెడ్ వచ్చింది అంటే మధ్యలో కూడా జెడ్ రావచ్చు కదా. ఇక్కడ ఒక్క నిమిషం అండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ జెడ్ వచ్చింది, లాస్ట్లో కూడా జెడ్ వచ్చింది, అంటే మధ్యలో కూడా జెడ్ రావచ్చు కదా, జెడ్. నెక్స్ట్ ఇక సెకండ్ లెటర్ చూడండి, పైన డబల్ సైడ్లో ఏ వచ్చింది, అంటే కింద కూడా ఏ రాసుకోవచ్చు కదా. ఓకే, ఏ. థర్డ్ డబల్ వై, సో ఇక్కడ కూడా వై. నెక్స్ట్ డబల్ బి, సో ఇక్కడ కూడా బి. నెక్స్ట్ ఎక్స్ఎక్స్, నెక్స్ట్ కూడా ఎక్స్. సిసి మధ్యలో సి. ఏఏ అంటే మళ్ళీ ఏ రాసుకోవచ్చు. బి మధ్యలో వచ్చింది కాబట్టి ఇది కూడా బి రాసుకుందాము. నెక్స్ట్ సిసి అంటే సి. డిడి మళ్ళీ డి. ఇప్పుడు ఇవి ఒక ఆర్డర్ వైజ్ రాసుకుందాం. చూడండి, ఏ అంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఇలా ఆర్డర్లో ఇక్కడ ఫిల్ చేసుకుందాము. వై బి, నెక్స్ట్ ఏ బి, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ సి, నెక్స్ట్ మళ్ళీ డి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ బిసి. ఇప్పుడు ఇవి ఒకసారి గమనించండి, ఇవన్నీ రిపీటెడ్ అయినాయి. చూడండి, జెడ్ఏ వైబి ఎక్స్సి అండ్ ఏబిసిడి ఇక్కడ వరకు రిపీటెడా. మళ్ళీ చూడండి, జెడ్ఏవై బిఎక్స్సి ఏబిసి మళ్ళీ డి, మళ్ళీ ఇక్కడ వరకు మళ్ళీ ఇవి మళ్ళీ రిపీట్ అయినాయి. చూడండి, ఇప్పుడు ఖాళీలో ఉన్నవి మాత్రమే రాసుకుందాం. చూడండి, ఖాళీలో ఉన్నవి మాత్రమే, అంటే డాష్లో మనం రాసుకున్న లెటర్స్ రాసుకుందాం. ఆన్సర్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. అప్పుడు వైబి ఏబి జెడ్సి డిఏ ఎక్స్బిసి. ఇప్పుడు అది ఎక్కడుందో చూడండి. వైబి ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది. ఓకే, ఏ ఫస్ట్లో ఉంది, థర్డ్ లెటర్ ఏ ఉండాలి, ఏ ఫస్ట్లో ఉంది, బీలో లేదంటే బీ రాంగ్. నెక్స్ట్ సిలో ఉంది, డీలో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ బీ రావాలి. ఇక్కడ డబల్ ఏ ఉంది ఫోర్త్ లెటర్, అంటే ఇది రాంగ్. ఇందులో ఫోర్త్ లెటర్ అనేది సి వచ్చింది, ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వై బి ఏబి జెడ్సి జెడ్సి డిఏ డిఏ ఎక్స్బిసి. ఆన్సర్ డి ఈజ్, ఇది డి అండ్ బి కాదు, డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి, నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్లో ఇక్కడ కింద గమనిస్తున్నారా, ఇది రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నట్టు అండి. కింద డేట్ అది ఇచ్చాను, చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. నిఖిత అండ్ కవిత both are friends. They gone to the market. Kavita meets her classmate and introduced to her classmate to Nikita as a daughter of her sister of her brother's father. How is Kavita related to her classmate? ఇక్కడ ఏం లేదండి, సింపుల్ క్వశ్చన్ అండి. కవిత అండ్ నిఖిత ఒక మార్కెట్కి వెళ్ళారు. అక్కడ తన క్లాస్మేట్ కవిత వాళ్ళ క్లాస్మేట్ కలిసింది. కవిత వాళ్ళ క్లాస్మేట్ని నిఖితకు పరిచయం చేస్తూ ఇలా చెప్పింది, డాటర్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ హర్ బ్రదర్స్ ఫాదర్. చూడండి, ఇప్పుడు ఇలా ఆఫ్ అని వచ్చినప్పుడు ఇలా రివర్స్లో వెళ్ళాలి, అంటే ఫాదర్ నుంచి
బ్రదర్, బ్రదర్ నుంచి సిస్టర్, సిస్టర్ నుంచి డాటర్, ఇలా వెళ్ళాలి. చూడండి ఒకసారి అది ఎలానో చెప్తాను. ఇక్కడ హర్ బ్రదర్స్ ఫాదర్ అంటే కవిత వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ కదా, కవిత వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే కవిత కూడా ఫాదరే కదా, సేమ్. ఓకే, నెక్స్ట్ డాటర్స్ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ హర్ బ్రదర్స్ ఫాదర్, హర్ బ్రదర్స్ వాళ్ళ సిస్టరే కదా, హర్ బ్రదర్స్ ఫాదర్స్ సిస్టర్ అంతే కదా, ఫాదర్ వాళ్ళ సిస్టర్. నెక్స్ట్ సిస్టర్స్, డాటర్ ఆఫ్ సిస్టర్, సిస్టర్ వాళ్ళ డాటర్. సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మైనస్లోని ఫీమేల్స్ అండి, ప్లస్లోని మేల్స్. ఇప్పుడు ఈ కవిత ఈజ్ రిలేటెడ్ టు క్లాస్మేట్ అంటే డి కదా, డాటరే కదా. సిస్టర్ వాళ్ళ డాటర్కి కవితకి ఏ రిలేషన్ ఉంది అని అర్థం. అంటే నాన్న వాళ్ళ చెల్లె కూతురు, అంటే నాన్న వాళ్ళ చెల్లెనో అక్కనో ఏమవుతుంది, అత్త, అత్త బిడ్డ ఏమవుతుంది, కజిన్ సిస్టర్ ఆర్ కజిన్ బ్రదర్ అవుతుంది, అంతే కదా. ఆప్షన్ డి. తెలుగులో అంటే తెలుగులో మరదలు అవుతుంది అంటారు, బట్ ఇంగ్లీష్లో కజిన్ బ్రదర్ ఆర్ కజిన్ సిస్టర్ అని అంటారు. చెక్ చేయండి ఒకసారి, చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, దాంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. ఫస్ట్ నార్మల్గా ట్రయాంగిల్స్ కనుక్కోనికి మనకి డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ అంటే షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ఇమేజ్ అనేది ఒక జిగ్జాగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏముండదు, మనం డైరెక్ట్గా కనుక్కోవాలండి. అది ఎలా, ఫస్ట్ మనకి సింగిల్గా ఉన్నాయి కనుక్కోవాలి. సింగిల్గా ఏమున్నాయి చూడండి, ఫస్ట్ 1 2 2 3 4, నెక్స్ట్ 5 6 7 8 9 10 11 12 13 14 సింగిల్ ఉన్నాయి. ఇక్కడ 14 ప్లస్ డబల్ ఏమున్నాయి చూడండి, నెక్స్ట్ డబల్ ఏమున్నాయి చూడండి, ఇదొక డబల్ కదా, 1 2 3 4 అండ్ 5, అంతే కదా, డబల్ వచ్చినాయి కదా. అంటే ఇవి రెండు ప్లస్ 5 ప్లస్ ఇంకా 3 వాటితో ఏమన్నాయి చూడండి, 3 ఆర్ మోర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంది కదా, ఇది చూడండి 1 2 14 13, ఇది ఒక ట్రయాంగిలే కదా. ప్లస్ ఇంకా ఉన్నాయా, 1 2 1 అయిపోయినాయి. ఓకే, ప్లస్ 1 ఎంత, ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 5 19 ప్లస్ 1 20. ఆన్సర్ ఈజ్ డి. డి ఈజ్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ లాస్ట్ అండి, ఇంతటితో మన వీడియో అనేది పూర్తి అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మరికొన్ని క్వశ్చన్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ పర్సంటేజ్ వై మీన్స్ ఎక్స్ ఇస్ డాటర్ ఆఫ్ వై. వై ఎట్ ద రేట్ ఆఫ్ వై అంటే ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై. ఎక్స్ డాలర్ వై అంటే ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై. అండ్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ వై. ఇలా కొన్ని సూచనలు పైన ఇచ్చాడు, ప్లస్ కింద ఆప్షన్స్ అని ఇచ్చాడు. దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి, కే ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. ఏ ఆప్షన్లో అవుతుంది అనేది క్వశ్చన్ అండి. పైన పేర్కొన్న సమాచారం అనేది కింది వాటిలో ఏ వ్యక్తీకరణ కే అనేది హెచ్ యొక్క మామ అని సూచిస్తుంది. కింద దేనికి మామ అన్న రిలేషన్ వస్తుంది, కే అండ్ హెచ్కి, అది మనం కనుక్కోవాలండి. చూడండి, అది ఎలానో చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ h@p అంటే @ ఎక్కడ ఉంది, ఇక్కడే కదా. ఇప్పుడు ఎక్స్ అండ్ వై ప్లేస్లో హెచ్ అండ్ పి తీసుకోండి. మీన్స్ హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ పి. ఇక్కడ రాస్తాను చూడండి, హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ పి అంటే పి మేల్ కదా, అప్పుడు హెచ్ మైనస్. నెక్స్ట్ $P ఇక్కడ చూడండి, ఎక్స్ అండ్ వైలో మళ్ళీ సేమ్ $P తీసుకోండి. పి ఈజ్
బ్రదర్ ఆఫ్ జే. పి వల్ల బ్రదర్ ఎవరు? పి ఈజ్ బ్రదర్ ఆఫ్ జే. జే వల్ల బ్రదర్ పి. ఓకే. నెక్స్ట్ జే అండ్ ఎల్. జే అండ్ ఎల్ అంటే జే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్. జే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్. ఎల్ వాళ్ళ ఫాదర్ జే. ఓకే. నెక్స్ట్ ఎల్ పర్సంటేజ్ కే. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ కే. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ కే. ఓకే. అంటే ఇక్కడ జే అండ్ కే అనేది వైఫ్ అండ్ హస్బెండ్స్ అవుతారు కదా. ఎల్ వాళ్ళ ఫాదర్ ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ కే అన్నాడు. అంటే ఎల్ అనేది డాటర్ కే అంటే ఇదే కదా. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ హెచ్ కేకి మేనమామ అనే పోలిక ఏమైనా కనబడుతుందా చూడండి. హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? ఇక్కడ ఫీమేల్ అవుతుంది కదా ఇది. సో ఏ అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. ఓకే, అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ కాబట్టి ఒక నిమిషం అండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం చూడండి. హెచ్ అండ్ జే. హెచ్ అండ్ జే అంటే హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ జే. హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ జే. ఓకే. నెక్స్ట్ జే డాలర్ అండి, ఇది ఇక్కడ కరెక్ట్ రాలేదు. జే డాలర్ ఎస్ కింద కూడా జే డాలర్ ఎల్ ఇదే కదా. జే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్. జే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్. ఓకే. నెక్స్ట్ ఎల్ పర్సంటేజ్ పి. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ పి. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ పి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? పి అండ్ కే అంటే పి ఈజ్ ఫాదర్ ఆఫ్ కే. పి ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అంటే కే వాళ్ళ ఫాదర్ పి కదా. అంటే వీళ్ళు ఇక్కడ మళ్ళీ రిలేషన్ అనేది కరెక్ట్ రాదు కదా. చూడండి, ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. నెక్స్ట్ హెచ్ అండ్ జే అంటే మళ్ళీ సేమ్. హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ జే. ఒక్క నిమిషం కింద రాసుకుందాం కొంచెం. హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ జే. నెక్స్ట్ జే డాలర్ ఎల్. జే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్. జే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్. ఓకే. ఎల్ పర్సంటేజ్ కే. ఎల్ పర్సంటేజ్ కే. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ కే. ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ కే. నెక్స్ట్ కే అండ్ పి. కే ఈజ్ ఫాదర్ ఆఫ్ వై. కే ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. పి వాళ్ళ ఫాదర్ కే అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ అవుతారు. ఇప్పుడు చూడండి, హెచ్ అనేది ఫీమేల్, వీళ్ళ హస్బెండ్ జే, జే వాళ్ళ బ్రదర్ ఎల్, ఎల్ వాళ్ళ ఫాదర్ కే. అంటే జేకి కే రిలేషన్ ఏమున్నది? జేకి కొడుకే, కేకి కొడుకే జే కదా. సో జే వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? కేకి మామనే కదా. అంటే ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఇంతటితో వీడియో అనేది పూర్తయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఇలా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. కామెంట్లో చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఆ క్వశ్చన్. మీకు ఉన్న డౌట్ అనేది ఏదైతే ఉందో రెక్టిఫై చేస్తాను. ఏమైనా ఆన్సర్స్ రాంగ్ ఉన్నా నేను వాటికి రిప్లేస్గా ఎలా చేయాలి, వాటి ఆన్సర్ ఎలా రావాలి అనేది నేను నా తప్పు తెలుసుకొని మళ్ళీ నేను మీ వీడియో చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అలాగే లైక్స్ కూడా కొంచెం పెంచండి, అప్పుడే వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది. అప్పుడే ఇంకింత లైవ్ క్లాస్ అరేంజ్ చేయడానికి నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.